ఫోటోలో కనిపిస్తున్న బాబు ప్రాణాలు తీసిన అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బాబుది ఉకుంపేట మండలం గడికించుమండ గ్రామం. ఉకుంపేట నుంచి పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు కేజెచ్కి వెళ్ళాలని చెప్పి డాక్టర్లు ఆదేశించడం జరిగింది. కానీ అంబులెన్స్ అక్కడ సమయానికి రాలేదు. అంబులెన్స్ వచ్చిన సమయానికి ఆక్సిజన్ అనేది బండిలో లేదు. ఆక్సిజన్ పెట్టుకొని విశాఖపట్నం బయలుదేరిన అంబులెన్సు నడి రోడ్డు మీద 3-4 సార్లు ఆపడం జరిగింది. అది ఎందుకు ఆపింది? రెండో రీజన్, ఆక్సిజన్ అనేది అంబులెన్స్కి ఉండాల్సిన ఆక్సిజన్ పూర్తిగా తీసేసి కారుకి ఎందుకు ఆక్సిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ కారుకి ఇచ్చేసి ఆ కారులో ఉన్న పేషెంట్ కోసం అని చెప్పి ఈ ఎమర్జెన్సీ పేషెంట్ని బండి ఆపుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ రీజన్ వల్ల ఈ బాబు చనిపోవడం జరిగింది. మూడోది, ఎమర్జెన్సీ కేసు అన్నాక విశాఖపట్నం కేజెస్ లోనకి వెళ్ళాలి. గేటు దగ్గర ఆపేసి ఎమర్జెన్సీ కేసుని ఇక్కడ నుంచి అంటే గేటు దగ్గర నుంచి హాస్పిటల్లోన నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఈ పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులో సబ్మిట్ చేయకుండా, పేషెంట్కి ఆక్సిజన్ పెట్టకుండా అక్కడ డాక్టర్లు నిర్లక్షించడం వల్లే ఈ బాబు చనిపోయాడని చెప్పి కుటుంబం సభ్యులు నేరుగా తెలియజేయడం జరిగింది. మరి ఇలా ఈ అంబులెన్స్లో కనిపిస్తున్నారు ఒక వ్యక్తి, మీరు గమనించండి. అలాంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇస్తే ఇలాగే పిల్లలు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే ఇలాంటి పిల్లలు బతికే ఛాన్స్ అయితే ఉన్నాయి. దయచేసి మీరు అధికారులుగా ఉన్నారో గుర్తించండి. ఇలాంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇది ఎందుకు ఆక్సిజన్ తీసేశాడు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇతను. మరి అలాంటప్పుడు ఒక గిరిజనుడు ప్రాణం కాపాడాల్సింది పోయి అదే ప్రాణాలు ఈరోజు ఇతను వల్ల పోయినట్టు పరిస్థితి ఉందండి. ఈరోజు ఆ తల్లిదండ్రులు ఎంత బాధ శోక సంద్రంలో ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాబు చనిపోయాడు అనడానికి నిదర్శనం ఈ అంబులెన్స్ డ్రైవరు, అలాగే పక్కనున్న డాక్టర్ గారు మాత్రమే. ఎందుకంటే ఈరోజు ఆక్సిజన్ తీసేశారు అంటే మా పిల్లోడికి ఆక్సిజన్ తీసేశారు. మరి ఇంకొకటి పిల్లోడికి రేపు పొద్దున్న ఇదే జరిగితే పరిస్థితి ఏంటి? మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెడుతున్నాం అంటుంది. కానీ ఒక పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అంబులెన్స్ సరిగా లేదు. గిరిజనుల కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెడతాం అంటున్న కూటమి ప్రభుత్వం మరి ఏ గిరిజనుల కోసం ఖర్చు పెడుతుందో మాకు అర్థం కావట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు ఈ బాబు చనిపోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తి ఆక్సిజన్ తీసి కారుకి ఇవ్వడం వల్ల మాత్రమే ఈ బాబు చనిపోయాడు. మరి లేదంటే ఈ బాబుకి ముందుగా తీసుకొని ఉంటే ఈ బాబు బతికే ఛాన్స్ ఉంది. కానీ బాబుకి చనిపోవడానికి కారణం మాత్రం ఈ అంబులెన్స్ నిర్లక్ష్యం వల్లే.